మహారాష్ట్ర జార్ఖండ్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగిసింది. ఇండియా ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు అన్ని నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశారు. ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టో ప్రకటించారు. నవంబర్ 20న 2 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుండగా 23న కౌంటింగ్ ఉంటుంది. మహారాష్ట్రలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 5 గంటలకు ప్రచారం ముగియగా జార్ఖండ్తో పాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే క్యాంపెయిన్ పూర్తయింది. చివరి రోజు కావడంతో ప్రచారం హోరెత్తించారు ప్రధాన పార్టీల నేతలు. జాతీయ స్థాయిలో జమిలీ ఎన్నికల కోసం సన్నాహాలు కొనసాగుతున్న వేళ 2 రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎన్డీఏ ఇండియా కూటములు. ఈ నెల 20న ఒకే విడతలో మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు, జార్ఖండ్లో 38 అసెంబ్లీ సీట్లకు సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాల్లో 25 ఎస్టీ, 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 9,63,00,000 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 4.97 కోట్ల మంది పురుషులు, 4.66 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఈసారి 1,85,00,000 మంది యువ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా నిలవబోతున్నారు. వారిలో 20.93 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రచార చివరి రోజు ఆయా పార్టీల అగ్రనేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. క్యాంపెయిన్ లాస్ట్ డే కావడంతో సుడిగాలి పర్యటనలు చేశారు. ఎన్డీఏ ఇండియా కూటమి పార్టీలు గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వెళ్లాయి. జార్ఖండ్ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు తమకే అనుకూలమని ధీమాతో ఉన్నాయి 2 కూటమి పార్టీలు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కొత్త నినాదాలతో 2 కూటమి పార్టీలు ముందుకెళ్లాయి. స్థానిక అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టోలో పలు అంశాలను ప్రజలకు వివరించాయి. మహాయుతి, ఎంబీఏ కూటములు తమ మేనిఫెస్టోల్లో ప్రధానంగా యువత, మహిళా ఓట్ల కోసం ఎక్కువ హామీలను ప్రకటించాయి. ఈసారి మహారాష్ట్రలో సామాజిక సమీకరణాలు గెలుపోవటంలను డిసైడ్ చేయబోతోంది. జార్ఖండ్లో ఎక్కువ శాతం ఇండియా కూటమికే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.